స్తోత్రాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతవరకు కూడా పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుడు తన నామానికి మహిమకరముగా మనందరినీ కూడా మరి ఆయన కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. మరి వాక్య భాగం ధ్యానించుకుందాము. ఈరోజు సమూయేలు గారి జీవితంలో 7 అంశాలని ధ్యానం చేసుకుందాం. సమూయేలు గారి జీవితంలో మనం చూసినప్పుడు మరి 7 అంశాలని సిద్ధం చేసుకొని ఉన్నాను. ఆ 7 అంశాలని ధ్యానించుకునే ముందు ప్రేరేపణ కలిగినటువంటి వారు వాక్యం నిమిత్తం ఒకరు ప్రార్థన చేయండి అమ్మా. ఆమేన్. 1 సమూయేలు 3వ అధ్యాయము 3వ వచనం చూడమ్మా. 3వ వచనం. చాలమ్మా. ఇక్కడ మనం చూసినప్పుడు మరి సమూయేలు గారు మరి మందసం దగ్గర షిలోహు అనే మందిరములో మందసం దగ్గర పండుకొని ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. మరి ఈనాడు మనం చూసినప్పుడు చిన్నపిల్లల్ని మరి దేవుని సన్నిధిలో ఎట్టి రీతిగా పెంచాలో మరి ఇక్కడ సమూయేలు గారి గురించి మనం చూసినప్పుడు ఒక్కొక్కటి తెలియపరుస్తా ఉన్నారు. మరి సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడే మరి తల్లి పాలు విడిచిన దినాన దేవుడికి మొక్కుకున్న విధానాన్ని బట్టి మరి షిలోహు అనే దేవాలయానికి తీసుకొచ్చి సమూయేలు గారిని వదిలిపెట్టినప్పుడు సమూయేలు అయితే మరి మందసం దగ్గర పండుకొని ఉన్నాడంట. పాలు విడిచిన దినం అంటే మరి ఎవరైనా బిడ్డలు ఉంటారా? తల్లిదండ్రులను వదిలిపెట్టి ఉండరు కదా. మరి సమూయేలు అయితే తల్లికి దేవునికి విధేయుడుగా బాల్యం నుంచే మరి దేవుని సన్నిధిలో దేవుని మందసము ఎదుట మరి దేవుని యొక్క మందిరంలో నివసిస్తూ ఉన్నట్లుగా మరి సమూయేలు గారి గురించి మనము లేఖనాలు మరి చూస్తూ ఉంటాము. మరి అదే రీతిగా మనం చూసినప్పుడు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా మరి తండ్రికి దేవుడు మాట్లాడినప్పుడు నీకు ఒక్కనే ఉన్న ఒక కుమారుని నాకు బలిమని మరి అబ్రహాముని పరీక్షించటానికి దేవుడు అడిగినప్పుడు మరి ఇస్సాకు గారు కూడా అబ్రహాం గారికి విధేయుడుగా దేవునికి విధేయుడుగా కనపడతా ఉన్నాడు. అంతేకాదు కానీ మరి యెఫ్తా కుమార్తెను మనము చూసినప్పుడు మరి యెఫ్తా అయితే యుద్ధంలో నాకు జయము కలిగి మరి నేను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి ద్వారబంధం నుంచి ఏదైతే ఎదురొస్తుందో దాన్ని నీకు ఇస్తానని మొక్కుకుంటాడు. అదే రీతిగా మరి తన యొక్క కుమార్తె ఎదురొచ్చినప్పుడు ఆమె కూడా తండ్రి యొక్క మొక్కుబడికి దేవునికి విధేయురాలుగా ఉంటది. అదే రీతిగా మనం చూసినప్పుడు ఈ యొక్క సమూయేలు గారు కూడా మరి తల్లికి దేవునికి
విధేయుడిగా చూస్తా ఉన్నాము. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, బలిపీఠం దగ్గర వండుకొని మందిరములో నివసించేటువంటి మరి స్థితిని మనం చూస్తా ఉన్నాము. ఈనాడు పిల్లల్ని పెంచాలంటే ఎంతో మరి భారంతో కూడి ఉన్నది. మరి మొన్న వార్తల్లో చూపిస్తా ఉన్నారు, ఒక పిల్లాడు ఫోన్ తీసుకొని మరి ఆడుకుంటా ఉంటే, ఫోన్ చూస్తూ ఉంటే తల్లి వచ్చి చదువుకోకుండా మరి పద్దాకలా నీవు ఫోన్ చూస్తున్నావు, నీకు చదువు రావట్లేదు, ఫోన్ ఇటువని లాక్కుందంట. ఫోన్ లాక్కుందని చెప్పి ఆ ఫోను లాక్కొని ఆమె ఇక పని చేసుకుంటా ఉంటే పిల్లాడు బయటికి వెళ్ళి మరి బండ, మనం రోడ్లో నూరుకుంటాం కదా బండ, ఆ బండ తీసుకొని వచ్చి పిల్లాడు అమ్మ వెనకాలుగా వెళ్ళి తల మీద కొట్టాడంట. ఎందుకు? ఫోన్ లాక్కుందని. ఆ ఫోను తనకి కావాలని చెప్పి. ఈనాడు అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో మరి మన బిడ్డలైతే ఉంటా ఉన్నారు. మరి అప్పుడైతే ఆ తల్లి ఆ దెబ్బకి మెదడుకి తగిలి చనిపోయిందంట. నిజముగా తల్లిని కోల్పోయే అన్నయ్య కూడా తెలియట్లేదట. వెంటనే ఆ ఫోన్ లాక్కొని మరలా ఫోన్తో ఆడుకుంటా ఉన్నాడంట. పిల్లలు ఈనాడు అటువంటి పరిస్థితుల్లో గుండా నడుస్తూ ఉన్నారు. మరి సమూయేలు గారు అయితే మనం చూసినప్పుడు చక్కగా మందసం దగ్గర మరి పండుకొని ఉన్నాడంట. మరి దేవాలయంలో నివసిస్తా ఉన్నాడంట. అంతేకాదు కానీ 1 సమూయేలు 2వ అధ్యాయము 26వ వచనం చూడమ్మా. చాలమ్మా. ఇక్కడ చూసినప్పుడు దేవుని యొక్క మందిరములో ఎదుగుచున్నటువంటి సమూయేలు గారు మరి దేవుని దయందు, మనుషుల దయందు ఎదుగుతా ఉన్నాడంట. మనం అనుకుంటా ఉంటాము, మరి మనుషుల దయ నాకు చాలా ఉంది, నాకు దేవుడితో ఏం పని, నాకు ఇంకా చాలా వయసు ఉన్నది, మరి దేవుడితో నాకేం పని అని తెలిసి తెలియక ఎంతో మంది దేవుని గురించి, దేవుని దయ గురించి పట్టించుకోరు. మనుషుల దయ లోకంలో కోరుకుంటా ఉంటారు. కానీ మనుషుల దయ కూడా కావాలి, కానీ దేవుని దయ కూడా కావాలి. మన ప్రభు అయినటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా మనుషుల దయందు, దేవుని దయందు ఎదుగుచు వర్ధిల్లి ఉన్నాడు. అదే రీతిగా మనకి తెలుసు కదా, ఎస్తేరు గారిని కూడా మనం చూసినప్పుడు తల్లి లేదు, తండ్రి లేడు. మరి తన పిన తండ్రి అయినటువంటి మొర్దెకయ్య మరి ఆమె యందు దయ కలిగి ఆమెని పెంచుకుంటా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క దయ కూడా ఎస్తేరుకి కలిగి ఉన్నది. అదే రీతిగా దేవుని దయ మరి మొర్దెకై దయ కలిగినటువంటి ఎస్తేరు అయితే మరి అహష్వేరోషు రాజు దయ కూడా పొందుకుంది. అందుకే గొప్ప రాణిగా మరి దేవుడు ఆశీర్వదించినప్పుడు 127 సంస్థానాలకి రాణిగా మరి చేయబడి ఉన్నది. నిజముగానే ఈ లోకములో జీవించేటప్పుడు మనుషుల దయ కావాలి, దేవుని దయ కూడా కావాలి. మనం అనుకుంటా ఉంటాం, మనుషులతో నాకేం పని, నాకు సమస్తం ఉన్నవి, నాకు మనుషులతో పని లేదు అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నీ ఎదుట ఉన్న మనుషుల్ని నువ్వు ప్రేమించిన ఎడల నన్ను ఎలాగా ప్రేమిస్తావు అంటా ఉన్నాడు. దేవుడు కూడా మనుషుల దయందు, దేవుని దయందు వర్ధిల్లుచు ఆయన ఎదిగి ఉన్నాడు. అదే రీతిగా సమూయేలు గారు కూడా మనుషుల దయందు, దేవుని దయందు ఎదుగుతా ఉన్నాడు. మరి మనుషుల దయ కావాలి. మనుషులుగా మనకి మొట్టమొదటిగా తల్లిదండ్రుల ఎడల దయ కలిగి ఉండాలి. తల్లిదండ్రులు మన పైన దయ కలిగి ఉండాలి. మన రక్త సంబంధికులు దయ కావాలి, ఇరుగు పొరుగు వారి దయ కావాలి, సంఘం దయ కావాలి, సమాజం దయ కావాలి, మరి పని చేసే కాడ అధికారుల దయ కావాలి. ఈ లోకములో మరి జీవించేటప్పుడు మరి అనేకుల దయ మనకి కావాలి. అదే పరిస్థితిలో మొట్టమొదటిగా దేవుని దయ కూడా మనకు కావాలి. అలాంటి పరిస్థితి కలిగినటువంటి ఎస్తేరు అయితే గొప్ప రాణిగా చేయబడింది. ఇక్కడ చూసినప్పుడు సమూయేలు గారు కూడా మనుషుల దయందు, దేవుని దయందు వర్ధిల్లుచు ఎదుగుతా ఉన్నాడంట. అదే రీతిగా 1 సమూయేలు
3వ అధ్యాయము 10వ వచనం చూడమ్మా. చాలా అన్నయ్య. ఇక్కడ చూసినప్పుడు సమయాలతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు మనల్ని సమీపించి ఉండే దేవుడు. మరి వాక్య లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన వాక్యం చదువుతా ఉన్నప్పుడు ఆ వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉన్నట్లుగా దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడని మహిమ తెచ్చుకున్నాడు. ఏమని మాట్లాడుతా ఉన్నాడంటే సమూయేలు కూడా మొట్టమొదట దేవుడు మాట్లాడినప్పుడు గ్రహించలేకపోతున్నాడు. ఎందుకంటే మరి సమూయేలు కూడా బాలుడు కదా. మరి సమూయేలుని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఆ రోజుల్లో ఎలాగున్నదంటే పరిస్థితి, అందరూ కూడా దేవునికి వ్యతిరేకముగా, దేవుని దృష్టికి ఎంతో అతిక్రమాలు చేస్తూ దేవునికి మరి మరి ఎవరు హృదయం కూడా సమీపముగా లేదంట. అలాంటి మరి పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు మరి సమూయేలు మరి జీవించిన ఆ కాలంలో జనులందరూ కూడా ఎంతో భయంకరమైన ప్రవర్తన కలిగి ఉన్నారంట. అప్పుడు దేవుడైతే మరి కొన్నాళ్ళు ఆయన మాట్లాడటం మాని మౌనంగా ఉన్నాడంట. వారి స్థితిని చూసినప్పుడు దేవుడు వారితో మాట్లాడటానికి ఇష్టపడలేదంట. కానీ దేవునికి ఇప్పుడు ఒక మంచి ఇష్టమైనటువంటి దేవుడు మాట్లాడటానికి ఒక వ్యక్తి దొరికి ఉన్నాడు. సమూయేలు గారు మరి పండుకొని ఉంటే యేసయ్య వచ్చి సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మరి సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇశ్రాయేలు జనాంగంకి జరగబోయేటువంటి పరిస్థితి, ఏలి యొక్క కుమారుల చెడుతనమును గురించి, ఏలి యొక్క ఇంటి వారిని గురించి మరి దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజముగానే దేవుని సన్నిధిలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన ఇంటి వారి గురించి, మన ప్రవర్తన గురించి, మరి జరుగుతున్నటువంటి మరి దేని గురించి అయినా మాట్లాడటానికి మన దేవుడు సమర్థుడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. అంతేకాదు కానీ ఆదికాండం 18వ అధ్యాయము చూడొద్దులమ్మా, టైం అవుతుంది, తొందరగా ముగించుకుందాము. మరి ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలో కూడా దేవుడు అంటాడు సొదొమ గుమొర్రా గురించి. మరి ఏమంటా ఉన్నాడంటే మరి అబ్రహాంకి నేను చేయబోయే కార్యాన్ని దాచేదన అంటున్నాడు. నిజంగానే దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మనసులో ఉన్నది, ఆయన చిత్తమైనది తనకు సమీపముగా ఉన్నటువంటి బిడ్డలతో మాట్లాడి తెలియపరుస్తూ ఉంటాడు. మరి సమయాలు కూడా మొదట గమనించుకోలేకపోయాడు దేవుడు పిలిచినప్పుడు. కానీ ఏలీ దగ్గరికి వెళ్ళి, ఏలీ పిలిచాడేమో అనుకొని ఏలీ దగ్గరికి వెళ్ళి మరి నాయనా పిలిచావా అని అంటా ఉంటే మరి అలాగా 2 సార్లు జరిగింది. మరి ఏలీ అనుకుంటా ఉన్నాడు ప్రభు ఏమన్నా పిలుస్తా ఉన్నాడేమో, నేను పిలవలేదు నాయనా అని అంటా ఉన్నాడు. ఈసారి నువ్వు చిత్తం ప్రభు ఆలకించుచున్నానని చెప్పు అని చెప్పి అంటా ఉన్నాడు. మరి అలాగా చెప్పినప్పుడు దేవుడు చేయబోతున్నటువంటి ఆ పరిస్థితుల్ని సమూయేలు గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడుగా స్తుతింపబడుచు ఉన్నాడు. మన పితరులతో ఎందరితోనో మాట్లాడి వారి స్థితిగతుల్ని సరిచేసి ఉన్నాడు. నినివే పట్టణ స్థితి బాగానప్పుడు యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే నీవు నినివే పట్టణానికి వెళ్ళు, 40 దినాల్లో ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతా ఉన్నాను, మరి నీ వెళ్ళి వాళ్ళకి తెలియపరచుమని మరి యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి నీతో నాతో ఏమి మాట్లాడుతూ ఉన్నాడు? మన బిడ్డల విషయమే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ సమూయేలు లాగా మనం కూడా మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నా గ్రహించలేని స్థితిలో ఉన్నామేమో. అసలు దేవుడు ఎక్కడ, నేను ఎక్కడ, నాతో దేవుడు మాట్లాడతాడా అనుకుంటా ఉంటున్నావేమో. కానీ కాదమ్మా, దేవుడైతే నీతో నాతో
మాట్లాడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. దైవజనుల ద్వారా మాట్లాడిస్తాడు. లేఖనాలను మనం చదువుకుంటా ఉన్నప్పుడు ఆ లేఖనాల నుంచి మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. స్వప్నాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మరి మన పితరులు యోసేపు, దానియేలు దేవునికి సమీపముగా జీవించినప్పుడు రాజులకు వచ్చినటువంటి కలభావాలను చెప్పటానికి దేవుడు వారికి తెలియపరిచాడు. మరుగైన మర్మాలని దేవుడు బయలుపరిచే దేవుడు అన్నమాట. మరి తన దాసులకి తన బిడ్డలకి ఆయన సమీపంగా ఉండి మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడుగా మనం సమూయేలు ద్వారా మరి మనం చూస్తా ఉన్నాము. అదే రీతిగా మరి కీర్తనలు 99వ కీర్తన 6వ వచనం చూడమ్మా. చాలమ్మా. ఇక్కడ చూసినప్పుడు ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉన్నాడంట. చిన్నతనము నుంచే మరి ప్రసంగిలో 12వ అధ్యాయంలో మరి చదవద్దులేమ్మా. ప్రసంగి 12వ అధ్యాయంలో మరి 2వ వచనం 2 లైన్లో చివరిలో 2 లైన్లో అంటూ ఉంటాడు, నీ భార్య దినములు అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని. నిజమే, పెద్దవాళ్ళైనాక మొక్కైనాక వంగనిదే, మానైనాక వంగిద్దా? వంగదు కదా. మన చిన్నతనం నుంచే దేవుని సన్నిధిలో బిడ్డల్ని పెంచుకోవాలి. మరి సమూయేలు గారు చిన్నతనం నుంచే దేవాలయంలో దేవుని బలిపీఠం దగ్గర దేవుని సన్నిధికి సమీపంగా ఉండి ప్రార్థనా పరుడుగా మరి ఏమంటా ఉన్నాడంటే, దేవుడు ప్రార్థించే వారిలో సమూయేలు ఉండిన అంటున్నాడు. అసలు సమూయేలుకి ఇంత ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చిందంటే మరి ప్రార్థన పరురాలైనటువంటి అన్న కుమారుడమ్మ. మరి ఆ బిడ్డ కావాలని ఆ తల్లి శిలోహం అనే మందిరంలో ఎంతగా కన్నీరు గార్చిందంటే మరి ఏలి అనుకుంటా ఉన్నాడంట, ప్రార్థన చేసుకుంటా ఉంటే, ఏంటి ఏమా మత్తురాలై ఉన్నదా, ఇంకా ఏమా మా కురుగుతా ఉన్నదా, ఏంటి మత్తురాలయ్యిందా అమ్మా, ఇంకా నీవు మేల్కొనవా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆమె మనోదుఖముతో మరి బిడ్డలు లేనిదిగా పెనిన్నా చేత మరి సూటిపోటి మాటలు పడతా మరి ఎంతగానో వేదనతో దేవుని సన్నిధిలో అంగలార్చుకుంటా, నీ దాసురాలనైనా నా మనవి ఆలకించయ్యా, నీ దాసురాలైన నాకున్న నిందరు తీసివేయ్యా, నీ దాసురాలైన నాకు ఒక మగపిల్లని దయచేసినప్పుడు ఆ బిడ్డని నీకే ఇస్తానని ఎంతగానో ప్రార్థన చేసి ఉన్నది. మరి ఆమె ఎంత విధేయత కలిగి ఎంత మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి మరి సమూయేలు గారిని దేవుడు ఇచ్చి ఉన్నాడు. మనం చూసినప్పుడు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము మరి 5వ వచనం చివరల్లో చూస్తే మనం చివరి లైన్లో, ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను, అది నీ యందు సహా వసించున్నదని మరి తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, మరి మరి తిమోతి గారికి తన అవ్వయి అయినటువంటి లోయలోను తన తల్లి అయిన యునికోలను ఉన్న విశ్వాసము తిమోతిలోనికి సహా వసించి ఉన్నది. అదే రీతిగా మనం చూసినప్పుడు సమూయేలు గారికి ఇంత ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చిందంటే తన యొక్క తల్లి మంచి ప్రార్థన పరురాలు. మనము ఏం చేస్తే మన పిల్లలు అదే చేస్తూ ఉంటారు. మనం పిల్లల ముందర మన ప్రవర్తన ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజుల్లో మరి నేటి దినాలు చూసినప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి తల్లిదండ్రులు కూడా తెలియదేమో కానీ బిడ్డలకి భయంకరమైన వార్తలు, భయంకరమైన పరిస్థితులు తెలుస్తూ ఉన్నవి. అలాంటి చెడు దినాల్లో మనం ఉన్నాము. అన్న ప్రార్థన ద్వారా మరి సమూయేలుని మరి కలిగినప్పుడు ఆ సమూయేలు కూడా ప్రార్థనా పరుడుగా మరి దేవుని సన్నిధిలో ఎదుగుతా ఉన్నాడు. శిలోహం అనే మందిరములో మరి ఎదుగుతా మరి ప్రార్థనా పరుడుగా మరి మంచి ప్రార్థనా పరుడుగా మనం సమూయేలు గారి గురించి చూస్తా ఉన్నాము. ఎక్కువగా ధ్యానించడానికి సమయం లేదు కనుక ఒక్కొక్క అంశం క్లుప్తంగా ధ్యానిస్తా ఉన్నాము. అదే రీతిగా 1వ సమూయేలు 16వ అధ్యాయము 10వ వచనం చూడమ్మా.
చాలమ్మా మనకి మరి దైవజనులు ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు. మరి ఎక్కడ చూసినప్పుడు మరి దావీదు గారిని అభిషేకించటానికి ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని మరి ఏలటానికి మరి రాజుగా మరి దావీదుని రాజుగా దేవుడు ఎన్నుకున్నప్పుడు మరి ఆ దావీదుకి రాజరికం ఇవ్వటానికి దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అయితే ఇశ్రాయేలు జనాంగానికి బుద్ధి చెప్పటానికై మరి సౌలుని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మరి సౌలు మరి రాజుగా ఉండి ఉన్నప్పుడు మరి దేవునికి వ్యతిరేకంగా మరి చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు మరలా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల పైన జాలిపడి సమూయేలుతో చెప్తా ఉన్నాడు, నీవు వెళ్ళి యెష్షయి కుమారుడు అనబడినటువంటి దావీదుని రాజుగా అభిషేకించమని చెప్తా ఉన్నాడు. దేవుని చిత్తము ఎరిగినటువంటి సమూయేలు మరి మరి యెష్షయికి 8 మంది కుమారులు ఉండి ఉన్నారు. ఆయన ఒక్కొక్కరిని 8 మందేనమ్మా ఒక్కొక్కరిని చూపిస్తా ఉంటే మరి చూసేటువంటి మరి తన తండ్రి ఇంటి వారు ఇతనేనేమో మరి అజాన బహువులుగా ఉన్నారు, వీరేనేమో దేవుడు కోరుకున్నది అని చెప్పి అనుకుంటా ఉంటే మరి సమూయేలు అయితే మరి దేవుడు మాట ప్రకారముగా మరి దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వానిగా దేవుడు సమూయేలుతో చెప్తా ఉన్నాడు, ఇతడు కాదు అని. ఉన్న 7 కుమారులు కూడా మరి కాదు అని చెప్తా ఉంటే మరి సమూయేలు అంటా ఉన్నాడు, మరి 7 దేవుడు కాదని చెప్తా ఉన్నాడు కదా, ఇంకా ఎవరైనా ఉన్నారంటే అప్పుడు తన తండ్రి జ్ఞాపకం చేసుకొని కరసారి వాడు ఉన్నాడయ్యా ఆయన మరి మందను మేపుతా ఉన్నప్పుడు మరి పిలువనంపించి ఆ యొక్క దావీదును చూసినప్పుడు అంట మరి సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట, ఇతడే నేను ఏర్పరచుకున్నటువంటి మరి వ్యక్తి అని చెప్పి అభిషేకించమని సెలవిస్తా ఉన్నాడు. సమూయేలు గారితో మరి దేవుని చిత్తము మరి ఎలాగ తెలియపరచబడతా ఉన్నదంటే మనం చూసినప్పుడు సమూయేలు జీవితము దేవునికి అంత ప్రీతికరముగా పరిశుద్ధమైనదిగా దేవునికి ఇష్టమైనదిగా ఉన్నది. దేవుని చిత్తము తెలియపడతా ఉన్నది సమూయేలు గారికి. నిజముగా ఒక వ్యక్తి దేవుని చిత్తానుసారముగా జీవించినప్పుడు దేవుడు ఎంత సమీపముగా ఉంటాడో మరి దేవుని చిత్తము ఎలాగా తెలియపరుస్తాడో మనకి సమూయేలు గారిలో మనకి కనపడతా ఉన్నది. మరి ఆ రాజులని అభిషేకించేటువంటి వ్యక్తిగా సమూయేలు గారిని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. మరి ఎంతో గొప్ప మరి వ్యక్తిగా ప్రవక్తగా మరి దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. సమూయేలు గారు వస్తా ఉంటే అందరూ కూడా మరి ఆయన పట్ల మరి ఎంతో గౌరవం కలిగి దేవుని సేవకుడుగా దేవుని ప్రవక్తగా అందరూ కూడా ఎంతో ఆయన పట్ల మరి మంచి అభిప్రాయం కలిగి మరి అందరూ కూడా ఆయన్ని దేవుని సేవకుడుగా దేవుని ప్రవక్తగా అంగీకరిస్తా ఉన్నాడు. నిజంగానే దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మరి చిన్నతనములోనే వచ్చినటువంటి సమూయేలు దేవుని సన్నిధిలో ఎంతో మరి కృపను పొందుకుంటా ఒక్కొక్కటి దేవుని సన్నిధిలో ఎదుగుతా ఒక్కొక్క వరాలు ఫలాలు కలిగి ఉంటా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము కూడా దేవుని సన్నిధికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉన్నదో, దేవుని సన్నిధిలో ఎన్ని సంవత్సరాలు అయిందో, రక్షణ పొందుకొని మరి రక్షణ మారు మనసు జీవితము కలిగి ఎన్ని సంవత్సరాల నుంచి మనము జీవిస్తా ఉన్నామో, దేవుని చిత్తమేమిటో మనం ఎరుగుతున్నామా, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో మన పట్ల తెలుసుకుంటా ఉన్నామా, దేవుడు మాట్లాడే దేవుడని మనం గ్రహించి ఉన్నామా. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని చిత్తము తెలియపరచడానికే ఈ సమూయేలు గారిని మనతో మాట్లాడిస్తా ఉన్నాడు దేవుడు. మనము మరి ఎంతో అనాలోచనగా మరి ఎంతో అజ్ఞానులుగా ఉంటా ఉంటే మరి సమూయేలు గారు పొందుకున్నటువంటి కృపను మనము పొందుకోలేని వారిగా ఉంటామేమో కానీ దయతో మనము అలాంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చి మరి దేవునికి సమీపంగా మనము ఉండి దేవుని చిత్తాన్ని ఎరిగి మనము ప్రవర్తించినప్పుడు మనకి ఎంతో ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని చిత్తమైనటువంటి దావీదుని అభిషేకించినప్పుడు సమూయేలు గారు ఆ ఇశ్రాయేలు రాజ్యం అంతా కూడా ఎంతో చక్కగా
మరి పరిపాలన చేస్తూ దావీదు రాజ్యము మరి యెరూషలేము అంతా కూడా ఎంతో చక్కగా మరి దావీదు గారు దేవుని సేవకుడుగా దేవుని పిల్లలకి రాజుగా మరి మరి సమూయేలు ద్వారా దేవుడు మరి ఏర్పరచుకున్నాడు. అదే రీతిగా మనం చూసినప్పుడు 1 సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనం 18వ వచనం చూడమ్మా. చాలమ్మా. ఇక్కడ చూస్తే మరి సమూయేలు గారు పరిచర్య చేస్తా ఉన్నాడంట. మరి ఎఫ్రోతు ధరించుకున్నాడు. యాజకులు ఎఫ్రోతు ధరించుకొని దేవుని యొక్క సన్నిధిలో మరి పరిచర్య చేస్తా ఉంటారు. ఇక్కడ మనం చూసినప్పుడు సమూయేలు గారు ఏ రీతిగా ఉన్నాడంటే తన తల్లి అంట వేటేట వెళ్ళి మరి శిలోహు అనే మందిరంకి వెళ్ళి తన కుమారుడికి అంగి కుట్టించుకొని మరి వెళ్ళి తన కుమారుడికి ఇస్తా ఉంటే మరి ఆ అంగి ఆ ఎఫ్రోతు ధరించుకొని మరి దేవునికి పరిచర్య చేస్తా ఉన్నాడంట. మరి దేవాలయంకు వస్తున్నటువంటి మనము ఏమేం పరిచర్య చేస్తా ఉన్నాము? మరి వాక్య పరిచర్య చేయాలా, ప్రార్థనా పరిచర్య చేయాలా, మందిరంలో ఏ కార్యక్రమాలన్నా చేస్తుంటే ఇది దేవుని పని అని పరిచర్య చేసేవారిగా మనం ఉండాలి. అప్పుడే మన జీవితాలు ఆశీర్వదించబడతా ఉంటాయి. మరి దేవుని పని అంటే ఏదైనా మరి దేవుడిదే. ఎందుకంటే ఇది ఏ ఒక్కరిదో కాదు, ఈ ఎబినేజర్ మందిరం ఎవరిది కాదు, ఇది దేవుడు ప్రతిష్ఠించుకున్నది. ఇది దేవుని యొక్క సన్నిధి, ఇది దేవుని యొక్క ఇల్లు. దేవుని మరి సన్నిధి ప్రకాశిస్తూ దేవుని సన్నిధి నివసిస్తున్నటువంటి స్థలము. ఈ స్థలంలోకి వచ్చిన మనం ప్రతి ఒక్కరం కూడా మనకి తగిన దేవుడు ఏ వరం అయితే ఇచ్చాడో, ఏ పరిచర్య అయితే నీకు చేయటానికి దేవుడు అప్పగిచ్చి ఉన్నాడు, వాక్య పరిచర్య, ఆరాధన పరిచర్య, మరి ఏదైనా దేవుని సన్నిధిలో పరిచర్యే. మరి అట్టి పరిచర్య మనము చేసేటువంటి పరిశుద్ధ జీవితం కలిగి మన ప్రవర్తన జనులు ఎదుట దేవుని ఎదుట సరి చేసుకుంటా మరి సమూయేలు గారు లాగా మంచి పరిచర్య చేశాడంట సమూయేలు గారు. మనం చూసినప్పుడు ఏలి కుమారులు అయితే మరి మరి ఉండి ఉన్నారు కానీ అట్టి పరిచర్య చేయలేదు. దేవునికి కోపం పుట్టించారు. ఓపి ఫినెహాసులు దేవునికి ఎంతో మరి చెడ్డ ప్రవర్తన ద్వారా కోపం పుట్టించి ఉన్నప్పుడు మరి దేవుడైతే వారిని ముత్తి ఉన్నాడు. మందసం కొనిపోబడి ఉన్నది, మందసం పట్టబడి ఉన్నది. మరి తన 2 కుమారులు చనిపోయి ఉన్నారు. ఏలి మంద దృష్టి గలవాడే, మరి బహు స్థూలకాయుడే. ఆయన వార్త వినినప్పుడు మరణించి ఉన్నాడు. అలాంటి పరిస్థితి చూస్తే దేవాలయంలో జరుగుతున్న భయంకరమైనటువంటి పరిస్థితి ఎలాగుందంటే వారు బలి అర్పించడానికి మాంసం అవన్నీ సిద్ధపరుస్తూ ఉంటే దేవునికి ఇష్టమైన రీతిగా అర్పించకుండా వారి ఇష్టానుసారంగా వారు ఆ మాంసాన్ని వారు భుజించడానికి ఆశపడతా ఉన్నారంట. నిజముగా వారి ప్రవర్తన దేవునికి ఎంతో బాధ కలిగించి ఉన్నది. ఆ మాటలు వింటా ఉంటే నా హృదయంలో అయితే ఎంతో వేదన వేసింది. నిజముగా అయ్యా నీ సన్నిధికి వస్తూ ఉన్న మేము కూడా నీకు ఆయాస్కరమైనవి మా ఏమున్నాయో నిజంగా ఒకళ్ళు ఒక మాట అంటే మనం తట్టుకోలేము, ఎంతో మరి వేదన పడతా ఉంటాము. అలాంటి పరిస్థితులు మనలో ఉంటా ఉంటాయి. మనం అయితే దేవుని సన్నిధికి వస్తా ఉన్నప్పుడు మరి ప్రతి పరిస్థితిలో కూడా దేవునికి అప్పచెప్పుకోవాలి. ఎందుకంటే నా నిమిత్తము నిందించబడి హింసించబడినప్పుడు మీ ఫలము పరలోకములో అధికమవుతుంది. ఇదిగో మందిరంలో ఈ పరిచర్య చేయమంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, నేను చేయను, వాళ్ళు ఎట్లా అంటున్నారు వీళ్ళు ఎట్లా అంటున్నారు అని మనం వెనకం చేస్తూ ఉంటాము. మరి మనుషుల వైపు చూసి మనం దేవుని పని చేయలేని స్థితిలో ఉండకూడదమ్మా. మనము దేవుని చిత్తాన్ని ఎరిగి దేవునికి లోబడి దేవునికి సమీపంగా సమూయేలు ఏ రీతిగా తన జీవితాన్ని కట్టుకుంటా దేవుని సన్నిధిలో వర్ధిల్లుతా ఉన్నాడు. మనకి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నివసిస్తున్న మనం ఆయన పరిచర్య విషయంలో వెనకాడకుండా సమూయేలు ఏ రీతిగా మంచి పరిచర్య జరిగించి ఉన్నాడు, అట్టి రీతిగా మన విశ్వాస జీవితంలో కూడా మనకి చేతనైన పరిచర్య దేవునికి ఇష్టమైన రీతిగా మనం జీవిద్దాము. అదే రీతిగా 1 సమూయేలు 12వ అధ్యాయం 3వ వచనం చూడమ్మా.
చాలమ్మా. ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, ఎవరి ఎద్దునైనను ఎవరి గాడిదనైనను నాకు తెలియకుండా ఎవరికైనా అన్యాయంగా మరి ప్రవర్తించి ఉన్నట్లయితే నాతో మీరు తెలియపరచండి అని చెప్పి మీరు సాక్ష్యం ఇవ్వండి అంటా ఉన్నాడు. నిజంగానే దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనకి సాక్ష్యం కావాలి. మనుషుల దగ్గర మనకి సాక్ష్యం ఉండాలి. మన సంఘంలో, మన సమాజంలో, మన కుటుంబంలో మనకి సాక్ష్యం ఉండాలి. అంతేకాదు కానీ సమూయేలు లాగా మరి ఇలాగ జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా మనకి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. చాలా నమ్మకమైన మంచి దాసుడని మరి ఆయన మనకి మరి బహుమానాలు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. పౌలు గారు తన మరి మంచి పోరాటం పోరాడి తన పరుగు కడముట్టించుకున్నప్పుడు పౌలు గారికి కూడా దేవుడు మరి జీవ కిరీటాన్ని ఇచ్చి ఉన్నాడు. బహుమానాలు ఇస్తాడని నా గురి వద్దకి పరిగెడతా ఉన్నా, నా పరుగు కడముట్టించుకుంటున్నా అని చెప్పి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అంటూ ఉన్నాడు. మనం కూడా ప్రభువులో మన సేవకులు, మన యొక్క మరి విశ్వాసులు, భక్తి పరులు, మరి దేవుని మరి లేఖనాల్లో రాయబడినటువంటి వారు ఎంతో మంది, వారందరిని చూసి మరి మందల అడుగు జాడలు బట్టి మనం నడుస్తా మరి దేవుని కృపకు మనం పాత్రలు అవ్వాలా. ఇదిగో ఈ సమూయేలు గారు అంటా ఉన్నాడు, ఎవరి దగ్గర నేను అన్యాయంగా ప్రవర్తించి ఉన్నానా, ఇదిగో నా ముందు మీరు తెలియపరచండి, తెలియపరిస్తే నేను మరలా ఇచ్చివేస్తానని అంటున్నాడు. ఆయన ఏది కూడా అన్యాయంగా ప్రవర్తించలేదు. ఆయన ఒక ప్రవక్తగా, ఒక ప్రార్థన పరుడుగా, ఒక సేవకుడుగా, మంచి తల్లికి విధేయుడైనటువంటి బాలుడుగా సమూయేలు తన యొక్క ప్రవర్తన అంతటిలో కూడా దేవునికి మహిమ తెచ్చి ఉన్నాడు. సమూయేలు అంటే మరి చిన్న బిడ్డలు, మరి బిడ్డలు లేని వారు అందరూ కూడా సమూయేలు లాంటి బిడ్డలు కావాలి. సమూయేలు లాగా నా బిడ్డలు ఎదగాలని నేడు మనందరం కూడా ప్రార్థిస్తూ ఉంటున్నామంటే సమూయేలు ప్రవర్తన ఎంతో పరిశుద్ధముగా, ఎంతో దేవుని చిత్తానికి తగినట్లుగా జీవించి ఉన్నాడు గనకే. మరి ఒక్కసారి ఈ 7 అంశాలని ధ్యానం చేసుకుందామమ్మా. మొట్టమొదటిగా సమూయేలు దేవుని మందిరంలో నివసించి ఉన్నాడు. రెండవదిగా మనుషుల దయందు, దేవుని దయందు ఆయన వర్ధిల్లి ఉన్నాడు. మూడవదిగా దేవుని స్వరము వినినటువంటి సమూయేలు. నాలుగవదిగా ఆయన ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండినని ఆయన మంచి ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. ఐదవదిగా దేవుని చిత్తం ఎరిగి మరి ఆయన రాజుల్ని అభిషేకించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆరవదిగా దేవునికి ఇష్టమైన రీతిగా పరిచర్యను జరిగించినట్లుగా ఉన్నాడు. ఏడవదిగా చూస్తే తన ప్రవర్తన అంతట్లో మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు అంటా ఉన్నాడు. మరి ఎవరి దగ్గర అన్యాయంగా ఏదైనా తీసుకుంటే నాతో తెలియపరచమంటే ఎవ్వరూ మాట్లాడట్లా. ఎందుకంటే ఆయన అన్యాయముగా ఏమీ తీసుకోలేదు. మంచి సాక్ష్యము కలిగినటువంటి సమూయేలు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇట్టి ప్రవర్తన కలిగి మనం కూడా జీవించాలని దేవుడు మనకి తెలియపరుస్తా ఉన్నాడు. అందును బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నా. దైవజనులకి ఇట్టి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. మీ అందరూ కూడా వందనాలు. నేను ఎవరి గురించి ఏమీ చెప్పలేదు. దేవుడు నన్ను సిద్ధపరిచినట్లుగా నేను మాట్లాడి ఉన్నాను. దయతో ఇవి దేవుని మాటలని అంగీకరించి దేవునికి విధేయులుగా జీవించినప్పుడు దేవుడు తన కృపలో మనలందరినీ ఆశీర్వదిస్తాడు.